R percentage 1/x, రైట్. థిమాటిక్ బేస్డ్ లెర్నింగ్లో ఉన్న ప్రత్యేకత అదే. మనకు అర్థమవుతే మనమే చేసుకుంటెళ్ళొచ్చు. ఇది 3 years, రైట్. అన్నిటికీ ఇంకోళ్ళ మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు. అదే మ్యాథమెటిక్స్ మనల్ని లీడ్ చేస్తూనే ఉంటుంది. ప్రిన్సిపల్ ఈజ్ ఎక్స్ క్యూబ్. చూడండి సార్, ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్. చాలా జాగ్రత్తగా చూడండి. స్టెప్ బై స్టెప్ చేస్తే చాలా ఈజీ. ఇది ఫస్ట్ ఇయర్, ఇది సెకండ్ ఇయర్, ఇది థర్డ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ బారు వడ్డీ 1/x ఆఫ్ ఎక్స్ క్యూబ్. ఇది ఎక్స్ స్క్వేర్, ఇది కూడా ఎక్స్ స్క్వేర్, ఇది కూడా ఎక్స్ స్క్వేర్. దీంట్లో ఏమైనా డౌట్ ఉందా సార్? దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? బారు వడ్డీ ఫస్ట్ ఇయర్, బారు వడ్డీ సెకండ్ ఇయర్, బారు వడ్డీ థర్డ్ ఇయర్. బారు వడ్డీ 3 సంవత్సరాలకు చేశాము. చక్రవడ్డీకి వద్దాం. బారు వడ్డీ మొట్టమొదటి ఇయర్, బారు వడ్డీ రెండో ఇయర్, బారు వడ్డీ మూడో ఇయర్ అయిపోయింది. ఇప్పుడు చక్రవడ్డీ. చక్రవడ్డీ మొదటి ఇయర్ బారు వడ్డీతో సమానము. చక్రవడ్డీ రెండో ఇయర్ బారు వడ్డీతో పాటు వడ్డీ మీద వడ్డీ 1/x ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఎంత ఇది? ఎక్స్. ఎంత ఇది? ఎక్స్. ఇక్కడ వరకు అర్థమైంది కదా. చక్రవడ్డీ మూడో ఇయర్ అంటే బారు వడ్డీతో పాటు ప్రతి వడ్డీ మీద వడ్డీ. ఫస్ట్ ఈ వడ్డీ 1/x ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్. వడ్డీ మీద వడ్డీ, మళ్ళీ ఈ వడ్డీ 1/x ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్. మళ్ళీ ఈ వడ్డీ 1/x ఆఫ్ ఎక్స్. ఇది 1. అర్థమైందా? సిఐ ఫర్ 3 years. దీనికి నేను ఎందుకు చెప్పు దాసరి నరేష్, ఆలోచించుకుంటూ వెళ్తే మనకే ఐడియా వస్తుంది. సిఐ ఫర్ 3 years. ఎక్స్ఐ ఫర్ 3 years ఎంత? 3x స్క్వేర్. సిఐ ఫర్ 3x అంటే మొత్తము ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 3x ప్లస్ 1 మైనస్ ఆఫ్ 3x స్క్వేర్. అంటే ఇది వాల్యూ ఎంత? 3x ప్లస్ 1. 3x ప్లస్ 1. ఆర్ యు ఆల్ విత్ మీ? 3x ప్లస్ 1 అంటే లాజిక్ ఏంటి సార్? ప్రిన్సిపల్ గనక ఎక్స్ క్యూబ్ అవుతే సిఐ ఫర్ 3 మైనస్ ఎస్ఐ ఫర్ 3 ఎంత అవుతుంది? 3x ప్లస్ 1. 3x ప్లస్ 1 ఎప్పుడు అవుతుంది ఇది? ఆర్ పర్సంటేజ్ 1/x ఉన్నప్పుడు. ఎప్పుడు అవుతుంది? ఆర్ పర్సంటేజ్ 1/x ఉన్నప్పుడు. ఏమైనా డౌట్ ఉందా? క్వశ్చన్ చూడండి సార్. సిఐ ఫర్ 3 మైనస్ ఎస్ఐ ఫర్ 3 ఇదేమో 16 ఆర్ 48. ఏ ఫార్ములా అవసరం లేదు. 48. ప్రిన్సిపల్ ఎంత అవుతుంది? ప్రిన్సిపల్ రైట్. నో ఇక్కడ చూడండి సార్, ప్రిన్సిపల్ రైట్ ఎంత అవుతుంది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా కనుక్కోవచ్చు. సిఐ ఫర్ 3 ఇక్కడ చూడండి సార్. ఇక్కడ వరకు క్లియరా సార్ మీకు? సిఐ ఫర్ 3 మైనస్ ఎస్ఐ ఫర్ 3 ఎంత? క్వశ్చన్ రాస్తున్నాను. ఆర్ పర్సంటేజ్ ఈజ్ 10% అవుతే రైట్. సిఐ ఫర్ 3 మైనస్ ఎస్ఐ ఫర్ 3 ఎంత? ఎస్ఐ ఫర్ 3 ఎంత? ఏం చెయ్యాలి? 10% అంటే 1/10. ప్రిన్సిపల్ గనక 1000 అవుతే సిఐ ఫర్ 3 మైనస్ ఎస్ఐ ఫర్ 3 ఎంత అవుతుంది చెప్పండి? ఇది ఎక్స్ క్యూబ్ 1000 ఎంత అవుతుంది? 31. ఆర్ యు ఆల్ విత్ మీ? ప్రిన్సిపల్ 1000, ఇది 100 అవుతే ఇది ఎంత అవుతుంది? 3.1.